కొందరు ఏఈఓలు ఎలా ఉన్నారంటే ప్రజెంట్ తెలంగాణలో ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 11, 2025 నాటికి మన ఏఈఓలు ఉంటారు కదా, మన ఏరియా కట్ట కోసం అని మనుషులు కావాలన్నారు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏరియా కొంచెం కొరత ఉండడం వల్ల పొద్దున్న 4, 3 లైన్లో నించుంటే, ఇవాళ నాకు ఎక్స్పీరియన్స్ అయిన ప్రాబ్లము. పోయి నించుంటే మాకు అన్ని పట్టాబుక్కులు అవన్నీ బరాబర్ ఉన్నాక కూడా మాకు పట్టాలను ఉన్నా ఇవ్వలేదు. ఎందుకంటే మనిషిని తీసుకురమ్మన్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో 10 మంది ఉన్నాం అనుకోండి, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, లేకుండా ఇంట్లో ఏమో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి 10 మందికి 10 మంది వెళ్ళలేం కదా. మనం వాళ్ళ అందరి పేరు 10 మందికి 10 పట్టాలు ఉన్నాయి అనుకోండి, 10 పట్టా బుక్కులు ఉంటాయి, ఆధార్ కార్డు ఉంటాయి, ఆ ఓటీపీ ఉంటుంది, అవన్నీ ఉంటాయి, అవన్నీ బరాబర్ ఉన్నాయి కదని చెప్పేసి అంటే ఏఈఓలు వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందంటే, ఆ విషయం ఏవో సార్లకి వాళ్ళకి తెలియదు అనమాట. ఏవో కొంచెం కింద కదా, ఏవో సార్లు కొంచెం పెద్దవాడు వాళ్ళకి తెలియకపోవడము, ఇక్కడ మళ్ళా స్థాయి అధికారులకు తెలియకపోవడము, తెలిసిన పట్టించుకోకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నేను పొద్దున్న 3కి వెళ్ళి లైన్లో నించుంటే ఏరియా కట్ట కోసము, మాకు సిరిపురం అని మా ఊరు పక్కన ఉన్న వేరే ఊళ్ళు ఇచ్చినారు. అడవి నించుంటే వాళ్ళు అన్నారు కదా, లాస్ట్కి అంతా అయిపోయినా నా వంతు వచ్చేసరికి 8:30, 9 అయింది. ఆ టైంకి వెళ్తే లేదు, పర్సన్ ఉండాల్సింది అన్నారు. పర్సన్ ఎవరు? మా బ్రదర్ సపరేట్ పట్టా బుక్ ఉంది, ఆధార్ కార్డు నన్ను ఉన్నాయి, మీరు ఓటీపీ సిస్టమ్ కూడా వస్తుంది, ఓటీపీ పెట్టవచ్చు, లేదంటే వేలు పెట్టవచ్చు, మన ఇంట్లో పర్సన్స్ ఎవరినైనా కానీ అని చెప్పేసి అంటే, లేదు మీరు ఏమంటే వేరే వాళ్ళు చూసుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా ఆమె డైరెక్ట్ కుర్చీలకి లేచి వెళ్ళిపోతున్నది. అది చూసి పోలీసులు కూడా ఏంటి మీరు మేడంతో కూడా పడుతున్నావు అన్నారు. అంటే అడగొద్దా సార్ అంటే, ఇది మీరు అడగొద్దు, ఏమో మీరు మళ్ళీ రండి, లేకుండా నా పర్సన్ పట్టుకుని రండి అన్నారు. ఇప్పుడు ఇంట్లో 10 ఎకరాలు ఉంది, 10 పట్టా బుక్కులు ఉన్నాయి అనుకోండి, ఇంటిలో 10 అందరం పోయి రాత్రి పాడ కూర్చొని, లేకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా అది వెయిట్ చేసుకుని ఉండలేం కదా. సో అది అర్థం చేసుకోవాలి. పైగా మనిషికి ఇచ్చేది ఏంటంటే ఒకటే కట్ట, ఒక కట్ట కోసం ఇంతసేపు నించోవాలంటే ఇక ఏం లేదు. ఇక పైగా కొంతమంది దూరం ఉంటారు, 10 మంది వ్యవసాయం చేయరు, కొంతమంది జాబ్ పేరు మీద బయట ఊర్లో ఉంటారు, కానీ పిండి కట్ట అవసరం, వాళ్ళు బయట అమ్ముకునేదాన్ని కాదు కదా. బయట బ్లాక్లో అమ్ముకున్నప్పుడు తప్పు చేసినప్పుడు, లేకుంటే కాగితాలు మనం తప్పు ఉన్నప్పుడు లీగల్గా ఆపండి, తప్పు లేదు మేడం అంటే, లేదు మీరు ఇట్లా చికా చేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఏఈఓలు చేసే ఓవర్ యాక్షన్ ఇది. అంటే కింద స్థాయి అధికారులు. ఆ విషయం గురించి కూడా మా ఏవో సార్కి కంప్లైంట్ చేసిన, అది వీడియో కూడా ఉన్నదని చెప్పేసి అన్న. అంటే అది వీడియో పెట్టవచ్చు యూట్యూబ్లో, కానీ కొంచెం పెట్టొద్దు, గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కాబట్టి మళ్ళీ ఇటు కింద పడ మీద పడ వాళ్ళదే నడుస్తుంది, మనం ఏం చేయలేం వాళ్ళకి. కాబట్టి ఇట్లా చెప్తే సరే మాట్లాడుతూ కంప్లైంట్ తీసుకుంటున్నారు, మరి చూడాలి. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే కింద స్థాయి అధికారి కానీ పై స్థాయి గవర్నమెంట్ అధికారి కానీ, మీరు కష్టపడి చదువుకుంటే మా స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే, మేమేమి గతి లేక రావట్లేదు. రైతులు కూడా ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళే. ఒక అధికారికి తెలిసిన రూల్స్ కంటే చదువు రానోడికో, లేకుంటే నార్మల్ చదువుకున్నోడికో, చదువుకొని రైతు అయినోడికి ఎక్కువ రూల్స్ తెలిసి వాళ్ళని అడిగి తెలుసుకోండి. అవును, అర్హత లేని వాళ్ళకి జాబ్ ఇవ్వడం అంటే ఇదే అనమాట. వాళ్ళు ఏదో అడ్డదారికి వెళ్ళి వస్తూ ఉంటారు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అలాంటి విషయాలు ఏమన్నా సరే కానీ జర అర్థం చేసుకోండి, మీరు కూడా స్థాయికి వచ్చిన వాళ్ళే కాబట్టి మరి ఇలా ఉండడం మంచిది కాదు. రైతు వేదిక ఎందుకు చూపిస్తున్నా అంటే, మాది వచ్చేసి ఈ మండలం కింద ఉన్నదనమాట. గార్ల ఉంది కదా పైన, గార్ల మండలము, మహబూబాద్ డిస్టిక్, ప్రజెంట్ తెలంగాణ. కాబట్టి వేదిక చూపిస్తున్నా, కానీ మాకు ఇచ్చింది మాత్రం ఊర్లో సపరేట్ చేసేసి మాకు సేరిపురం కింద ఇచ్చినారు.